హలో అండి అందరికీ. నేనైతే ఇప్పుడు నా స్టైల్లో దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. ముందుగా దోసకాయలు తీసుకున్నాను, మీడియం సైజు అంత 2 కాయల్ని పేలర్ సహాయంతో తీసుకొని మొత్తం ఇలా కట్ చేసుకొని ముక్కలుగా పక్కన పెట్టుకున్నానండి. ముందు ఒక చిన్న బాణీ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక 5-6 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చూడండి, కరివేపాకు ఇదిగో వేసుకొని కొంచెం వేగించుకోవాలండి. ఇలాగా వేగించుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా కొంచెం దోరగా ఉడికిపోయినాయి. వీటిని ఉడికిన తర్వాత అండి రోట్లో వేసుకొని కచ్చాబిచ్చాగా కొంచెం నలిగేటట్లు దంచేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కొంచెమేనండి, మొత్తం వేయకుండా కొంచెం వేసుకొని ఈ దోసకాయ ముక్కలను కూడా కొంచెం మెత్తగా నలిగేటట్టు రోట్లో వేసుకొని చూడండి చక్కగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని సాల్ట్ కలిసేటట్టు కొంచెం రుబ్బేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని చిన్నుల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకొని కొంచెం కచ్చాపిచ్చిగా దంచేసుకున్నానండి. దంచుకున్న తర్వాత కొంచెం అండి నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు తీసుకున్నాను. చింతపండు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు రుబ్బేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి. కొత్తిమీర చక్కగా చూడండి చక్కగా కుదిరిపోయింది రోటి పచ్చడి అయితే, దోసకాయ రోటి పచ్చడి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. గిన్నెలోకి తోడుకున్న తర్వాత గిన్నెలోకి తోడుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక నేనైతే అండి దోసకాయ రోటి పచ్చడికి కాంబినేషన్ ఒక ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఆమ్లెట్ కూడా వేసేసుకొని రైస్ పెట్టుకుంటున్నానండి. ప్లేట్లో రైస్ పెట్టుకున్న తర్వాత ఈ రైస్ పెట్టుకొని ఈ దోసకాయ పచ్చడి వేసుకొని ఈ ఆమ్లెట్ కూడా వేసుకొని ఈ దోసకాయ పచ్చడిలో ఈ ఆమ్లెట్ వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు.